కూర్చున్నాను. అన్నం తిన్నారా? అన్నం తిన్నాను. మేము మసాయ్ వచ్చినందుకు కృతజ్ఞతలు. Now I become fully Indian Masai. Full Indian Masai. Indian Masai. Alright. Masai. చూడొచ్చు ఈ విధంగా అయితే డ్యాన్స్ చేస్తారు ఆడవాళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మసాజ్ ట్రైబ్తో గడుపుతున్నందుకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యువర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో మనమైతే ఇప్పుడైతే మట్టువాంబు అనే ప్లేస్లో ఉన్నాము. ఇవాళైతే మనమైతే మసాయ్ టూర్కి అయితే వెళ్ళబోతున్నాము. మసాయ్తోనైతే నేనైతే దాదాపు ఒక 24 గంటల నుంచి 48 గంటలు అయితే నేనైతే టైం అయితే స్పెండ్ చేయబోతున్నాను. మంచి అనుభవాలు అయితే పొందుతాను. అలాగే మసాయ్ ట్రైబ్ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు, అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అలాగే మసాయ్ హిస్టరీ, ఇంకా చాలా మనమైతే ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. సో మనమైతే ఇక మసాయ్ టూర్ని అయితే స్టార్ట్ చేద్దాం. పదండి, వీడియో పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఒక 2-3 పార్ట్లు తీద్దాం అనుకుంటున్నా. ఎలాగైతుందో మనకైతే తెలియదు. ఇక వెళ్దాం పదండి. ఈ వెహికల్లో అయితే వెళ్తున్నాం మనము. చూడొచ్చు. మళ్ళీ ఈ వెహికల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ కూడా చేంజ్ చేయాలంట. సో నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది మసాయ్ ట్రైబ్ని కలవడానికి వెళ్తున్నందుకు. ఎందుకంటే మసాయ్ ట్రైబ్ వచ్చేసి ఈ హోల్ ఆఫ్రికా రీజియన్లోనే చాలా ఫేమస్ ట్రైబ్. ఇంకా ఎంతో కల్చర్ అన్నట్టు, చాలా మంచి కల్చర్ ఉన్న ట్రైబ్ లెక్క అయితే అందరూ చెప్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఆఫ్రికా వస్తున్నారో, ఆ సఫారీస్ చేస్తున్నారో ఖచ్చితంగా మసాయ్ ట్రైబ్ని అయితే ఖచ్చితంగా కలుస్తారు. సో మనమైతే సఫారీలు అయితే చేయట్లేదు, కాకపోతే మసాయ్ని అయితే కలుద్దాము. ఓకేనా? సో ఇక వెళ్దాం పదండి. దిస్ ఈజ్ మై బ్రదర్ హసన్ ఫ్రమ్ హరుషా. చాలా ఫన్నీ గాయ్, చాలా క్రేజీ గాయ్. నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే బ్రదర్, లెట్స్ గో టు మసాయ్ టూర్. సో గైస్, మన వెహికల్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. మనమైతే బయలుదేరుతున్నాం. ఇక చూడొచ్చు ఎంత బాగుందో బయట. సో గాయస్, ఇట్లా చక్కగా ఒక 15 కిలోమీటర్ లోపలికి వెళ్ళాము మనకు. లొరంగోరో నేషనల్ పార్క్, అలాగే లేక్ అయాసి, లేక్ మాన్యారా, మొత్తం ఇక సఫారీ వరల్డ్ అయితే మొత్తం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనమైతే 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే. సో అదనమాట. సో మనమైతే ఇక ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాము. ఇక్కడే మసాయ్ విలేజ్ ఉంటుందంట. మనమైతే ఇక వెళ్దాం పదండి. సో గాయస్, మనమైతే మొత్తానికైతే మసాయ్ విలేజ్కి అయితే వచ్చేసాము. చూడొచ్చు మసాయ్ పీపుల్. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. చాలా వీడియోస్ చూస్తుండే ఆఫ్రికా ట్రిప్ చేయకముందు. ఫైనల్గా మనమైతే మసాయ్ని కలవడానికి అయితే వచ్చాము. Hello guys. Hello. How are you? I'm fine, thank you. What about you? I'm good. Okay, what's your name? I'm Lengai. Lengai. And this is Luca. This is Luca. Yes. Okay, I'm Vinay from India. Are you from Yeah, India? I'm from India. Where is in India? Hyderabad. Oh, very much. Welcome. Thank you very much. I'm a son of the chief. You're the son of the chief? Yes. Okay. So I'm a Maasai prince. Maasai prince. Oh, nice. How old are you? I'm 50 years. 50 years. I think now you are the chief, right? No, my father still a chief because he's 96. Yes. Okay, I heard one word about like this. After getting 50 years in Maasai, they will be. No, you will be a prince. Yeah, okay. Not a chief. Okay. Yes. I got it. But you will be a princess while you are 15 years. Nice. చూడొచ్చు, శాంతం అడవి మధ్యలో వీళ్ళైతే వీళ్ళ జీవితాన్ని అయితే కొనసాగిస్తారు. చూడొచ్చు, చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇదంతా మసాయ్ వాళ్ళ హౌస్. సో గైస్, ఇప్పుడైతే మనకు మసాయ్ డ్రెస్, కల్చరల్ డ్రెస్ అయితే వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ అయితే మనకైతే ఇప్పుడైతే వేయబోతున్నారు. ఓకే, కమ్. సో దే డూ 4 లేయర్, రైట్? ఓకే. సో ఇక్కడ సైడ్ ఒక లేయర్ కడతారంట, మళ్ళీ ఇక్కడ సైడ్ ఒక లేయర్ కడతారంట. చూద్దాం ఎలా కడతారు. ఓకేనా? అండ్ ఆల్సో ఈ డ్రెస్కి ఒక స్పెషల్ స్టోరీ ఉంది. మీకు ముందు చెప్తా, ఎందుకంటే మన ఫ్రెండ్ చెప్తాడు ముందు.
సో గాయస్ ఇప్పుడైతే మస్టై ట్రైబ్లో నేనైతే చీఫ్ అయిపోయినా. ఇప్పుడైతే నేనైతే ఏమైనా ఆర్డర్ చేయొచ్చు. మన కోసం అయితే ఈ సేవకులు అందరూ మనకైతే సేవ చేయడానికి రెడీ ఉంటారు. జోగు చేస్తున్నా. సో మనమైతే ఇంకా ఏమో వేస్తారంటాం, నెక్లెస్ గిట్ల ఏమన్నా వేసుకుందాం పదండి. సో గైస్ చూడొచ్చు ఏ విధంగా ఉందో డ్యాన్స్. నిజంగా క్రేజీ వెల్కమింగ్ డ్యాన్స్ అయితే అనిపిస్తుంది నాకైతే. అక్కడ నుంచి ఒక గ్రూప్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక గ్రూప్ వస్తుంది చూడొచ్చు. నైస్ నైస్. చూడొచ్చు గైస్ డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వెరైటీ డ్యాన్స్. అందరు నిలబడ్డారు లైన్గా, ఏం చేస్తారో మళ్ళీ దుంకుతున్నారు. అలా చూడొచ్చు మెడల్ దగ్గర ఏ విధంగా ఊగుతున్నాయి ఆడవాళ్ళకు. సౌండ్ వస్తుంది వెరైటీగా. పాట పాడుతున్నది అది. అమ్మ కొడతా కాస్తుంటే వాళ్ళకు ఒకటేసారి లేడైతే ఇట్లా దుంకుతున్నారు రా బాబు. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా దుంకుతున్నారు చూడొచ్చు. ఇదంతా మసాయి ఉమెన్ చూడొచ్చు ఏ విధంగా వేసుకున్నారు డ్యాన్స్. చూడొచ్చు ఆడవాళ్ళైతే ఈ విధంగా డ్యాన్స్ చేస్తారు. చూడొచ్చు ఆడవాళ్ళైతే ఈ విధంగా డ్యాన్స్ చేస్తారు. ఎట్లా ఊగుతుందో చూడొచ్చు. ఇది కిందికి పైనకు మసాయి కల్చర్ డ్యాన్స్ ఇది. చూడొచ్చు ఈ విధంగా అయితే డ్యాన్స్ చేస్తారు ఆడవాళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మసాయి ట్రైబ్తో గడుపుతున్నందుకు. ఇక మనం కూడా డ్యాన్స్ చేద్దాము. Nice, very nice. Mumbai, Hyderabad. How are you? Amazing experience. Thank you. Okay. Thank you. What it mean? Laburu means. What it mean? Laburu means someone God bless. God bless. Laburu. Laburu. Nice. I'm still recording. Yeah, it's recording. సో గైస్ ఇప్పుడే మనకైతే డాన్సింగ్ సెరమనీ అయితే అయిపోయింది. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ లెక్క చెప్పుకోవచ్చు. ఈ మసాయి కల్చర్ డ్యాన్స్ చాలా థ్రిల్ అయిపోయినా. దమ్ వస్తుంది దుంకి. నిజంగా చాలా బాగుంది ఈ సెరమనీ. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇంకా మిగతా ట్రైబ్స్తో పోల్చుకుంటే ఒక యూనిక్ అంటారు, యూనిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఆ విధంగా అయితే అనిపించింది నాకైతే. అంత మంచిగా థ్రిల్ అయినా నేనైతే. సౌండ్స్ కానీ ఆ సాంగ్ కానీ హూ అనుకుంటా ఓరుతున్నారు మధ్యలో. క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంకా వెళ్దాం మనమైతే, ఓకేనా? చూడొచ్చు మొత్తం ఫారెస్ట్లో. ఇంకా అక్కడ వెళ్ళిన మనకు వైల్డ్ ఎనిమల్స్ కూడా ఉంటాయి. ఈ వైల్డ్ ఎనిమల్స్ మధ్యలో వీళ్ళైతే జీవితాన్ని అయితే కొనసాగిస్తారు. సో చూడొచ్చు. ఓకే
సో ఇక మనమైతే ఇక వెళ్దాం పదండి. You guys. సో గాయస్, పూర్వం అయితే వీలైతే ఈ విధంగా మంటనైతే రాజేసుకునే వాళ్ళు అడవిలో. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అడవి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఫైర్ ఎలా తెప్పిస్తారో. ఇప్పుడైతే వీరైతే ఫైర్ తయారు చేస్తారో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గడ్డి, అండ్ అలాగే దాంట్లో మధ్యలో పెట్టి ఇట్లా రెండు చేతులతో చేస్తే ఫైర్ అయితే బర్న్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి ఏ విధంగా చేస్తారో. I will explain. ఓకే. సో గైస్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ రెండు వేరే వేరే జాతులకు సంబంధించిన చెట్లు. ఇది వచ్చేసి వాట్ దిస్ ట్రీ నేమ్? Comifera africana. కొమిక్రీనా ఆఫ్రికా చెట్టు నుంచి. దిస్ వన్ Balanite aegyptica. బాలనైన్ జిప్టికా. Yes. బాలనైన్ జిప్టికా. ఈ రెండు జాతులకు సంబంధించినవి రెండు వెపన్ లెక్క తయారు చేస్తారంట ఫస్ట్. ఇప్పుడు చూద్దాం తర్వాత ఏ విధంగా చేస్తారో. నెక్స్ట్ సో గాయస్ చూడొచ్చు చేస్తున్నారా. ఓ విత్ ఇన్ సెకండ్స్లో పొగ వచ్చేసింది గాయస్. నిజంగా విత్ ఇన్ సెకండ్స్లో పొగ వచ్చేసింది. విత్ ఇన్ సెకండ్లో అయితే పొగ అయితే వచ్చేసింది. చూడొచ్చు పొగ మీకు కనిపిస్తుంది. చాలా హార్డ్గా చేయాలంట. హార్డ్గా చేస్తేనే ఈ విధంగా వస్తుందంట. చూడొచ్చు పొగ కనిపిస్తుందా మీకు? చూడొచ్చు పొగ వస్తుంది మంచిగా కదా. అందులో నుంచి చెట్టు మొత్తం విడిపోయి, అంటే చెట్టు ఉంటుంది కదా కొంచెం దూది లెక్క వచ్చేసి యాష్ లెక్క తయారయ్యి దాని దగ్గర కొంచెం మంట సెగలాగా పుట్టేసి ఒక చిన్న మంట రవ్వలాగా పుట్టింది. చూడొచ్చు. సో దాంట్లో వేసేస్తారు. దాంట్లో వేసేసి కథం దాన్ని ఇంకా కొంచెం ఇట్లా ఊపిర్రనుకో కథం మొత్తం ఫైర్ అయితే బర్న్ అవుతుంది. మొత్తం పెద్ద ఫైర్ లెక్క అయితే వస్తుంది. సో ఈ విధంగా గాలికి అయితే పెడతారు. Yeah, you can blow it by yourself, by mouth, or you can blow it by wind. ఓకే. మనం నోరుతో కూడా గాలి ఊది మంట అయితే రప్పించంట. లేకపోతే గాలి మనకి ఇట్లా మామూలు గాలి ఉంటుంది కదా విండ్, దాని ద్వారా కూడా మనమైతే ఈ విధంగా అయితే చేయొచ్చంట. చూడొచ్చు ఆల్మోస్ట్ వచ్చేసింది. పొగలు ఎక్కువ అయిపోతున్నాయి మెల్లమెల్లగా. చూడొచ్చు నాకైతే ఫుల్ జలుబు చేసింది ఎందుకో. కంటిన్యూస్గా ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్, ఒక లొకేషన్లో ఏమో చాలా వేడి, ఇంకొక లొకేషన్లో ఏమో చాలా చల్లగా ఉండడం వల్ల, వాతావరణం మార్పుల వల్ల నాకైతే ఆరోగ్యం అంత బాగా లేదు. మొత్తానికి అయితే ఇక్కడైతే ఫైర్ అయితే వచ్చేసింది. చూడొచ్చు. వావ్ నైస్. చూడొచ్చు మొత్తం ఫైర్ అయితే ఈ విధంగా అయితే మసాయి ట్రైబాల్ అయితే ఈ విధంగా ఫైర్ అయితే బర్న్ చేస్తుండే ఒకప్పుడు. ఇప్పుడైతే మోస్ట్లీ అందరూ వాడుకుంటున్నారు అగ్గిపేటలు కానీ లైటర్లు కానీ. సో మీకు కనిపిస్తుంది కదా ఇతను వచ్చేసి ఈ మొత్తం విలేజ్కి అయితే చీఫ్ దగ్గర ఇది ఉందంటే దాని అర్థము చీఫ్. చూడొచ్చు. అండ్ ఆల్సో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మసాయి కల్చర్కి, ఇక్కడ మసాయి కల్చర్ ఖచ్చితంగా ఒక నైఫ్ అయితే క్యారీ చేస్తారు. చూడొచ్చు ఎంత షార్ప్ ఉందంటే అంత షార్ప్ ఉంది గాయస్. నేను ఎందుకంటే ఆల్రెడీ చూసిన, ఇది చాలా అంటే చాలా షార్ప్ ఉన్నది. చూడొచ్చు. ఈ వెపన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎందుకంటే వీరు మిడిల్ ఆఫ్ ఫారెస్ట్లో వీళ్ళ జీవితాన్ని అయితే కొనసాగిస్తారు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా వైల్డ్ యానిమల్స్ కానీ ఇంకా ఏమైనా వచ్చినాయి అనుకో, దీని నుంచి అయితే కొంచెం సేఫ్టీ ఉంటుందని వీలైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ముడ్డికి అయితే పెట్టుకుంటారు. మన సైడ్ మన సిక్కులు ఏ విధంగా కత్తిని అయితే క్యారీ చేస్తారో ఇక్కడ ఈ మసాయి కల్చర్ వాళ్ళైతే ఈ విధంగా క్యారీ చేస్తారు. ఇంకా ఇదే కాదు పెద్దవి కూడా ఉంటాయి, అవి కూడా ముందు మీకు అన్నీ చూపిస్తా. ఓకే. సో ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ వచ్చేసి ఇందులో రెడ్ బ్లాక్ ఉంది కదా. ఈ రెడ్ వచ్చేసి కౌ బ్లడ్, గోట్ బ్లడ్ దానికి చిహ్నంగా అయితే చూపిస్తుంది. వాట్ అబౌట్ బ్లాక్? But the black is according to our face. Okay. Our culture. ఓహో. సో ఈ బ్లాక్ కలర్ వచ్చేసి వీళ్ళ ఆఫ్రికన్ నల్లగా ఉంటారు కదా, నల్ల ముఖాలు ఉంటాయి కదా, దీనైతే ఆ విధంగా కొనసాగిస్తారు అన్నట్టు. ఆ విధంగా గుర్తు లెక్క భావిస్తారు. మీకు అర్థమైండొచ్చు. బ్లాక్ వచ్చేసి వీళ్ళ ఫేస్ని గుర్తిస్తారు అన్నట్టు. ఆఫ్రికా నల్లగా ఉంటారు కదా, నల్లలు కాబట్టి బ్లాక్ వచ్చేసి అది, రెడ్ వచ్చేసి దానికి సంబంధించింది. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో గైస్ ఇది వచ్చేసి ఓన్లీ మేకలకు గొర్రెలకు మాత్రమే. ఇది వచ్చేసి ఈ పెద్దది వచ్చేసి ఆవులకు. దిస్ ఇస్ ఫర్ కౌస్. ఓకే రైట్, దట్స్ సో గుడ్. సో ఇది వచ్చేసి ఆవుల కోసం, అది వచ్చేసి మేకలు గొర్రెల కోసం. చూడొచ్చు ఆఫ్రికన్ మసాయి ఇల్లులు ఈ విధంగా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 దాదాపు ఒక 15 ఫ్యామిలీస్ అయితే ఇక్కడైతే నివసిస్తున్నారు. చూడొచ్చు
మనమైతే ఇప్పుడైతే ఈ దీన్ని హోమ్ టూర్ అయితే చేద్దాము. అసలు ఈ మసాయి ఇల్లు ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఇది వచ్చేసి ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడ ఇంకా మట్టి, ఈ నల్ల కింద నాకు కనిపిస్తుంది కదా, ఈ నల్ల మట్టి రెండు మిక్స్ చేసి వాటర్లో వేసి మిక్స్ చేసిన తర్వాత సిమెంట్ లెక్క తయారవుతుంది కదా, అప్పుడు కట్టెలు అయితే పేరుస్తారు. ఇట్లా రౌండ్గా ఫస్ట్ కట్టెలు పేర్చి దానికైతే ఆ మిశ్రమాన్ని అయితే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకైతే ఇదైతే చాలా గట్టిగా ఒక మంచిగా తయారైపోతుంది. పైన చూడొచ్చు మొత్తం గడ్డి, ఫస్ట్ కట్టెలు వేస్తారు, దానిపైన గడ్డి వేసేస్తారు. ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని కట్టే విధానము. మనమైతే ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. And the house built by women, right? yes, women. Yeah. But not every woman build her own house. They build all together. Okay. One house. They for build 2 weeks. together. Okay. After 2 weeks, they will move to build another. ఓకే. సో ఈ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆడవాళ్ళు నిర్మిస్తారు అన్నట్టు. ఒక ఆడమే కాదు, దాదాపు ఇక్కడ ఎంతమంది నివసిస్తున్నారు ఆడవాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఈ ఇల్లు అయితే నిర్మిస్తారంట. దాదాపు 2 weeks, రైట్? Yes. దాదాపు ఒక రెండు వారాల సమయం అయితే పడుతుందంట ఒక ఇల్లు నిర్మించడానికి. ఇది నిర్మించిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే నిర్మిస్తారంట. ఈ విధంగా వీళ్ళ మసాయి ఉమెన్ ఈ విధంగా అయితే ఇక్కడైతే పని అయితే చేస్తారు అన్నట్టు. ఇంకా మసాయి ఉమెన్ గురించి కూడా మనం ఇంకా ఎన్నో చాలా విషయాలు తెలుసుకుందాము. అందులోపు మనమైతే ఇక్కడైతే ఈ మసాయి హోమ్ టూర్ అయితే చేద్దాం ఫస్ట్ మనమైతే. ఓకేనా, మనమైతే ఇక మసాయి హోమ్ టూర్ చేద్దాం, వెళ్దాం పదండి కమ్. సో మనమైతే ఇక మసాయి ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు, పర్వాలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక చిన్న బెడ్ అయితే ఉంది. బెడ్ అంటే కింద ఫ్లోర్ మీద బెడ్ లెక్క వేసేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి పడుకుంటారు. సో చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈస్ కౌ స్కిన్, రైట్? చూడొచ్చు, ఇది వచ్చేసి కౌ స్కిన్. వీళ్ళు కౌని ఏ విధంగా వాడతారంటే ఆ విధంగా వాడతారు. పాలు, రక్తము, దాని మీటు, దాని సూపు, ఏది మొత్తం ఒక ఆవు పైననే మొత్తం వీళ్ళైతే జీవనాన్ని అయితే కొనసాగిస్తారు. మనం ఇంకా మస్తు మాట్లాడుకుందాము ఈ ట్రైబ్ గురించి, ఇంకా ఎన్నో చూపిస్తాం మీకు, డోంట్ వరీ. చూడొచ్చు కట్టెలు, ఇక్కడే ఒక చిన్న పొయ్యి ఉన్నది. హౌ మెనీ మెంబర్స్ స్లీప్ హియర్? సో గైస్, మనకైతే ఇక్కడ ఈ మసాయి ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ మసాయి ఇంట్లో దాదాపు ఒక 7 members, రైట్? ఒక 7 అయితే ఇక్కడైతే పడుకుంటారు. ఇక పిల్లలు ఇక్కడ ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకొక వేరే ఇంట్లోకి వెళ్ళి అయితే పడుకుంటారంట. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. చూడొచ్చు, ఇంత చిన్న ఇంట్లో అయితే, ఇంత చిన్న దాంట్లో అయితే ఇక్కడైతే 6-7 ఊరు ఎట్లా పండుకుంటారు. ఒక్కొక్కడు చాట బర్రె ఉన్నాడు ఒక్కొక్కడు. వాళ్ళు ఎట్లా పండుకుంటారు అయ్యా, ఎంత ఇరికి పండుకుంటారేమో. చూడొచ్చు. సో గైస్, ఈ మసాయి ట్రైబ్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. ఇక్కడ మసాయి ఉంటారు కదా అబ్బాయిలు, ఇక్కడ ఈ అబ్బాయి ఎంతమందిని అయినా పెళ్లి చేసుకోవచ్చు, రైట్? యూ కెన్ మ్యారీ లైక్ 10 or 20 women. Even 100. 100 మంది కూడా పెళ్లి చేసుకోవచ్చు అంట. ఖాళీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే మీ దగ్గర 15 ఆవులు ఉండాలి. 15 ఆవులు వాళ్ళకి ఇస్తే మీకైతే ఒక మసాయి పిల్ల వస్తుంది. లైక్ అదనమాట. మన సైడు ఏదో కట్నం అంటారు కదా, ఆ విధంగా మనమైతే ఆవులు 15 ఆవులు మనమైతే వాళ్ళకైతే ఇచ్చి మనమైతే మసాయి పిల్లని అయితే పెళ్లి చేసుకోవచ్చు. 1 వేసుకుంటారా, 2 వేసుకుంటారా, 3 వేసుకుంటారా, 100 కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు మనకైతే ఇక్కడ. హౌ మెనీ వైఫ్స్ యూ హ్యావ్? 4. హౌ మెనీ చిల్డ్రన్స్? 17. మనిషివా ఏంద్రా బాబు, 17 మంది పిల్లలంట, 4 మంది భార్యలంట. హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ వైఫ్స్? I manage because I have to sleep. If she is pregnant, I have to go to another house and sleep for a couple of months. చూడొచ్చు, ఒక భార్య ప్రెగ్నెంట్ అయిందనుకో ఇంకొక భార్యతో ఉంటారంట. వాట్ అబౌట్ ఇఫ్ దెర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ, వాట్ యూ డూ? All are normal women. I should sleep one house for 1 week. I'll move to another week. One wife, 1 week, yes. One wife, maybe one day, one night, one wife. Yes, one night. One wife for 1 week. నైస్. సో గైస్, చెప్తున్నారు కదా, రోజుకి ఒక భార్యతోనైతే ఇక్కడైతే శృంగారం చేస్తారు, అలాగే వాళ్ళతోనైతే పండుకుంటారు. ఇతనికి వచ్చేసి దగ్గర నలుగురు మంది అయితే భార్యలు అయితే ఉన్నారు. నిజంగా ఈ మసాయిలో ఏది చాలా ఇంట్రెస్ట్ అంటే, ఒకటి వచ్చేసి డ్యాన్స్, ఒకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి కౌ బ్లడ్ తాగుతారు వీళ్ళు, ఇంకొకటి వచ్చేసి ఈ మ్యారేజ్ థింగ్. చాలా అంటే చాలా
వింత వింత ఎక్స్పీరియన్స్ లెక్కైతే చెప్పుకోవచ్చు నాకైతే. She's my wife. చూడొచ్చు బుడ్డోడు ఏడుస్తున్నాడు. షీఈ్ యువర్ ఫస్ట్ వైఫ్, లాస్ట్ వైఫ్? లాస్ట్ వైఫ్, యంగ్ వైఫ్. Yes, young wife. చూడొచ్చు యంగ్ వైఫ్ అంట ఇతనికి వచ్చేసి. ఓకే, సో గైస్ ఈమె వచ్చేసి మొదటి భార్య అంట. ఈ మొదటి భార్య తర్వాత ఈమెని పెళ్లి చేసుకున్నట్ట. మళ్ళీ ఒక పిల్లని కూడా అన్నాడు. ఈమె వచ్చేసి 3వ పిల్లం అంట. ఈమె వచ్చేసి 4వ పిల్లం. చూడొచ్చు ఎంత ఇప్పుడే ఆ పిల్ల పుట్టింది, మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చి ఈమెతో ఒక పిల్లని అన్నాడు. ఓకే, నైస్. వాట్స్ యువర్ నేమ్? నా పాంగో. ఓకే, నైస్ నైస్. చూడొచ్చు ఈమె వచ్చేసి బాగున్నావా? బాగున్నాను. మసాయికి వచ్చినందుకు మేము మసాయి వచ్చినందుకు కృతజ్ఞతలు. వచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అయ్యా. చూడొచ్చు ఈ విధంగా హ్యాండ్ మేడ్తో అయితే అక్కడ చూసినాం కదా ఇంతకుముందు మనము. ఈ విధంగా హ్యాండ్ మేడ్తో అయితే చేస్తారు. నైస్. వీళ్ళ పనేగా ఇది. అండ్ గైస్ ఇంకా మసాయి గురించి చెప్పాలంటే ఈ వీళ్ళు గడ్డి పైనే ఆధారపడతారు అన్నట్టు. గడ్డి ఎక్కడ ఉంటుందో అక్కడ, అలాగే ఏదైనా రివర్ని కూడా చూసుకుంటారు అన్నట్టు. అవి 2 ఉన్నాయంటే కథం అక్కడ వేసేస్తారు. ఇక వీళ్ళు నోమాడిక్స్ అన్నట్టు, వలసదారులు. ఎక్కడికంటే అక్కడ వలస వెళ్తూ ఉంటారు. మెయిన్గా వాళ్ళు చూసుకునేది ఏంటంటే గడ్డి ఉందా, తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఈ 2 ఉన్నాయంటే కథం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్కి వచ్చిర్రు, ఈ ప్లేస్లో గడ్డి మొత్తం ఉంది. ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం అన్ని ఆవులు గిట్లా మేసేసరికి మొత్తం గడ్డి మొత్తం ఫినిష్ అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో ప్లేస్ని వెతుక్కుంటారు. ఏ విధంగా మంచి గడ్డి ఉన్న ప్లేసు, అలాగే మంచిగా తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఈ 2 ఉన్నాయంటే కథం వెళ్ళిపోతారు. అక్కడైతే ఈ విధంగా అయితే మొత్తం నిర్మించుకొని అక్కడ మళ్ళీ ఇంకా కొన్ని నెలలు అయితే జీవితాన్ని కొనసాగిస్తారు. అక్కడ కూడా ఉంటారా అంటే అక్కడ కూడా ఉండరు, అక్కడ కూడా ఫినిష్ అయిపోతుంది. ఎక్కడైనా సరే దాదాపు 3 నెలల కంటే ఎక్కువ ఉండరంట. ఇక్కడ ఈడ 3 నెలలు, ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ 3 నెలలు, ఆడ నుంచి ఇంకొక ప్లేస్ 3 నెలలు. ఈ విధంగా ఈ మసాయి అయితే మారుతూ ఉంటుంది, ప్లేస్లు అయితే మారుస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇదన్నమాట మసాయి యొక్క మెయిన్ థింగ్. Yeah, in 2th century the first Maasai recognized in Egypt. Egypt. And then they were hiking from Egypt across the Nile River to Sudan. Okay, you are following the Nile River. Yes. Okay. And that's why the Maasai, we are not eating fish, because while we are crossing the Nile River, the fish kill all the Maasai over there. And we believe it is our enemies. Yes. Then we in Sudan in 6th century. 6th century. Yes. So 2th century in Egypt and Yes. 6th century in Sudan. సో గైస్ చూడొచ్చు వీళ్ళైతే ఫస్ట్లీ బిలాంగ్ వచ్చేసి ఎక్కడి నుంచి అంటే ఈజిప్ట్ నుంచి అయితే వీళ్ళ మసాయి చరిత్ర అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈజిప్ట్ నుంచి, దాని తర్వాత నైల్ రివర్ ఉంటుంది కదా ఈజిప్ట్లో, దాని ద్వారా వీళ్ళైతే సుడాన్ దాకా ఎప్పుడు ఈ ఈజిప్ట్లో 2nd సెంచరీలో వీళ్ళైతే అక్కడ నుంచి అయితే నైల్ రివర్ని పట్టుకొని వీళ్ళైతే సుడాన్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా సుడాన్కి వచ్చిన తర్వాత ఈ విధంగా మొత్తం విస్తరించి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టంజానియా అండ్ కెన్యాలో వీళ్ళైతే మసాయి కల్చర్ అయితే చాలా చూడడానికి అయితే మనకైతే దొరుకుతుంది. ఎస్పెషల్లీ టంజానియాలో అయితే చాలా అంటే చాలా మసాయి వాళ్ళైతే ఉన్నారు. కంపేర్ టు కెన్యాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నారు. అండ్ ఆల్సో కెన్యాలో కూడా మసాయి మారా అని ఉంటుంది కదా, ఆ రీజియన్లో ఎక్కువ మసాయి పీపుల్ అయితే ఉంటారు. కాకపోతే టంజానియాలో చాలా అంటే చాలా ఎక్కువ పీపుల్ అయితే ఉంటారు. అండ్ గైస్ వచ్చేసి వీళ్ళు మసాయి వాళ్ళు వచ్చేసి మెయిన్గా ఆధారపడేది దేనిపైన అంటే ఆవు పైననే వీళ్ళైతే వీళ్ళ జీవిత విధానం అయితే కొనసాగి ఉంచుతారు. లైక్ ఆవుతోనే బతుకు ఎలాగంటే ఆవు పాలే తాగుతారు, ఆవు మాంసమే తింటారు, ఆవు రక్తం తాగుతారు. వీళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్ లెక్క కూడా ఆవు రక్తమే తాగుతారు అన్నట్టు. ఆవు రక్తంని పాలలో మిక్స్ చేసుకొని వీళ్ళైతే తాగుతారు. మనము దానికి ఏం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఆఫ్రికా మొత్తం ఆవు మాంసమే తింటారు. ప్రతి ఒక్క వీధుల్లో ఆవు సూపే, ఆవు మాంసమే ఉంటుంది. సో అదే విధంగా వీళ్ళు కూడా ఈ మసాయి పీపుల్ కూడా ఓన్లీ ఆవు పైన ఆధారపడతారు. అండ్ ఆల్సో వీళ్ళు ఆవులు మేస్తారు, ఆవులు కాపరి కాస్తారు, అలాగే మేకలు, ఇంకా షీప్స్, ఇట్లాంటివన్నీ వీళ్ళైతే కాపరి వాటిపైనే బతుకుతారు. వీళ్ళు ఏం పని చేయరు, ఓన్లీ పశువుల్ని పెంచడము, దాంతోనే బతకడం. వీళ్ళకు ఎలాంటి
డబ్బులు కానీ ఇట్లాంటివి అయితే ఏం ఆశలు అట్లాంటివి ఏమి ఉండవు. ఖాళీ వాటిని పెంచడము, బతకడం, ఈ విధంగా వీళ్ళ లైఫ్ అయితే కొనసాగుతుంది అన్నట్టు. దిస్ ఈస్ గాడ్ మౌంటైన్. దిస్ God mountain. The right side is God tree, and the other side is God stone. ఓకే. సో గైస్, ఈ మసై వాళ్ళు వచ్చేసి మెయిన్గా బిలీవ్ చేసేది ఏ దేవుడు అంటే ఇక్కడ వచ్చేసి మౌంటైన్, ఇక్కడ వచ్చేసి ట్రీ. దిస్ ఇస్ ట్రీ రైట్. Yes. దిస్ వన్ ఇస్ రాక్. Yes. రాక్. ఈ మూడునైతే వీలైతే చిహ్నంగా ముఖం మీద ఎందుకు వేసుకుంటారు అంటే వాళ్ళు దేవుని ఈ విధంగానే భావిస్తారు అన్నట్టు. ఈ మూడు విధాలుగా దేవుని అయితే భావిస్తారు. అలాగే ఇది వచ్చేసి మసాయి గుర్తు అన్నట్టు ఒక చిహ్నం. మసాయి వాళ్ళకి ఒక చిహ్నం ఉంటుంది. లైక్ ఎలా అయితే కత్తిని అయితే క్యారీ చేస్తారో ఆ విధంగా వీళ్ళకైతే ఈ ఫేస్ మీద ఈ చిహ్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఫేస్ పైన ఉంటుంది. ఎప్పుడైతే 5 సంవత్సరాలు నిండుతారో అప్పుడైతే ముంగడ పండ్లు బీకేస్తారు. అలాగే ఈ విధంగా వాళ్ళ చేతులతోనే కత్తులతోనే చేసుకుంటారు అన్నట్టు. ఇవంతా చూడొచ్చు. నైస్ గైస్, చూడొచ్చు మన కమ్ దిస్ సైడ్. సో చూడొచ్చు, మనకైతే ఇక్కడ ఆఫ్రికా ఈ మసాయి అమ్మాయికి అయితే నా హెయిర్ అయితే చాలా అంటే చాలా నచ్చిందంట. యూ లైక్ మై హెయిర్? గడ్డం పట్టుకుంటుంది, కడుపు మీద చేతిస్తుంది ఎందుకో కానీ. కాకపోతే నాకు హెయిర్ ఎక్కడ చూసినా ఈ ఆఫ్రికాలో నాట్ ఓన్లీ మసాయి పీపుల్ కానీ కాకపోయినా కానీ ఇంకా వేరే అదర్ ఆఫ్రికన్ పీపుల్ కూడా నా హెయిర్ని ఈ విధంగా ఇట్లా టచ్ చేస్తూ, నా బియర్డ్ని టచ్ చేస్తూ ఈ విధంగా అయితే చేస్తున్నారు. నైస్. వాట్స్ యువర్ నేమ్? ఓకే ఓకే, చూడొచ్చు ఆ విధంగా ఉంటాయి పేర్లు. సీ హియర్. లైక్ దిస్. నైస్. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఆఫ్రికాలో. సో మనకి హెయిర్స్ కానీ, ఎందుకంటే వీళ్ళకు మొత్తం గుండె ఉంటుంది, మొలుస్తాయి కానీ చిన్నగా మొలుస్తాయి, అంత మొలవు, గడ్డ మూడు ఉండదు అంతా. సో ఇదొక అడ్వాంటేజ్ ఇండియన్స్కి. ఇట్లా హెయిర్స్ని ముడతారు, గడ్డని ముడతారు, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ సో గైస్, వీళ్ళు చికెన్ తినరు, వెజిటేబుల్స్ తినరు, ఏం తినరు. ఓన్లీ ఏం తింటారంటే ఓన్లీ కౌ and cow milk and cow blood and also goat meat also, right? Yes. ఇవి తప్ప ఇంకా మిగతావి అయితే అసలు వాటి జోలికి కూడా పోరు. వీళ్ళ దినచర్య మొత్తం వీటితోనే జరుగుతుంది, మొత్తము మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు. సో 3 times ఓన్లీ వీళ్ళు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clockకి తీసుకుంటారు. మళ్ళీ రాత్రి ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడే మళ్ళీ ఇంకోసారి ఆహారం అయితే తీసుకుంటారు. ఓన్లీ 2 times అయితే వీరైతే ఫుడ్ని అయితే కన్జ్యూమ్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది అంటూ మసాయి వాళ్ళది కల్చర్, ఫుడ్ కల్చర్. సో అదనమాట. ఇంకా మసాయి గురించి ఇంకా తెలుసుకుందాం మనము. సో చూడొచ్చు ఈ విధంగా ఉంది. ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి కూడా ఇంకా వెళ్ళరు. చాలా అంటే చాలా రేరు. ఒక 10-20 మంది ఉన్నారు అనుకో, అందులో 7 ఒక్క మందో లేకపోతే 2 స్కూల్కి అయితే వెళ్తారు. చూడొచ్చు మోస్ట్లీ అందరూ ఇక్కడనే ఉంటారు. వీళ్ళకు స్కూల్స్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. వీళ్ళ కోసం గవర్నమెంట్ ఏమేమో చేస్తామని చెప్తుందంట కానీ కాకపోతే ఈ గవర్నమెంట్ అయితే అసలు ఏమైతే చేయదంట. వీళ్ళకు కనీస బాత్రూమ్లు కూడా లేవు మొత్తం. ఎందుకంటే వీరు నోవాయిడ్స్ అబ్బా. ఇక్కడ బాత్రూమ్ కట్టారు అనుకో, ఇంకో 2 నెలలు ఇక్కడ ఉంటారు, తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సో చూడొచ్చు, ఇల్లు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి. హలో, చూడ గుండుగాడు ఎట్లున్నారు చూడు. పిల్లలు చూడొచ్చు ఎట్లున్నారు. ఇదంతా మసాయి పిల్లలు. వీళ్ళు ఎప్పుడైతే 5 సంవత్సరాలు నిండుతారో వాళ్ళకు ఈ చెవులు ఉన్నాయి కదా, ఈ చెవుల పొక్కలు పెడతారు, కట్టెగుస్తారు అన్నట్టు ఇందులో. అలాగే ఇక్కడ మంటతోని ఒక బండ లాంటిది తీసుకొని ఇక్కడైతే గుర్తులు అయితే వేస్తారు. ఇక్కడ 4 చోట్ల గుర్తు వేస్తారు. మళ్ళీ ఈ పండ్లు ఉన్నాయి కదా, ముంగడి పండ్లు, ఈయనకి వీకేసారు. ఈయనకున్నాయి ఇంకా ఈయనకైతే ఇంకా పండ్లు వీకేసారు ముంగడ. లేదు పీకలేదు ఇంకా. ఈడు పండ్లు వస్తాయి మళ్ళీ కొత్త వీడికి. ఎప్పుడైతే 5 సంవత్సరాలు నిండుతాడో అప్పుడైతే వీడికైతే ఈ విధంగా వాళ్ళ దేవుని చిహ్నం. ఇక్కడ వచ్చేసి మౌంటైన్, ఇక్కడ వచ్చేసి ట్రీ, ఇక్కడ వచ్చేసి రాక్. ఈ విధంగా చిహ్నాలు అయితే పెడతారు పిల్లలకి. చూడొచ్చు వీళ్ళంతా మగ పిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలు వచ్చి చూడొచ్చు. వీడేమో రాసుకున్నది ఈమె. వాట్ హ్యాపెండ్ హియర్?
ఇంకు పెంతో రాసుకున్నది. చూడొచ్చు పిల్లలు ఏ విధంగా ఉన్నారు. సో గాయ్ చూడొచ్చు మసాయి పిల్లలు మొత్తం ఎంత దగ్గరగా వచ్చి కూర్చున్నారంటే అంత దగ్గరగా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళకి మనం తెలుగు నేర్పిద్దాం. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కూర్చున్నాను. కూర్చున్నాను. అన్నం తిన్నారా? అన్నం తిన్నాను. స్కూల్కు పోతున్నాను. స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్కి వెళ్తున్నాను. కోడి కూర, బగారన్నం, మేక కూర తింటాను. ఆవు రక్తం ఉదయం తాగుతాను. నిజంగా ఈ పిల్లలకు కూడా ఆవు రక్తాన్ని అయితే ఎర్లీ మార్నింగ్ అయితే పాలలో కలిపి వీళ్ళకైతే ఇస్తారు. సో వీళ్ళైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు గైస్. నిజంగా ఎంత స్ట్రాంగ్ అంటే ఎందుకంటే మొత్తం పెద్ద పెద్ద వైల్డ్ యానిమల్స్ని వీళ్ళైతే వాళ్ళ పశువుల్ని రక్షించుకోవడానికి అయితే వీళ్ళైతే ఇట్లా స్ట్రాంగ్ అయితే ఉంటారు అన్నట్టు. నిజంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు ఇక్కడ వాళ్ళు. సో ఆ విధంగా అన్నట్టు. సో మనమైతే ఈ విలేజ్లో అయితే చాలా అంటే చాలా సమయం అయితే గడిపాము. ఐ హోప్ మీకైతే ఈ మసాయి ఎక్స్పీరియన్స్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మన ఆఫ్రికా అఖండ యాత్రని అయితే మీరైతే సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతోని ఎంత ప్రయత్నిస్తున్నానంటే అంత ప్రయత్నిస్తున్నాను. నాకైతే సరిగ్గా ఒక 1 వీక్ నుంచి సరిగ్గా నిద్ర లేదు, ఫుడ్ లేదు. అయినా సరే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చూపించాలని చెప్పేసి నేనైతే అడ్జాబెట్ ట్రైబ్ టూర్ చేశాను. అలాగే ఇప్పుడు మసాయి దగ్గరికి వచ్చాను. ఇంకా ఇక్కడ ఎన్నో అద్భుతమైన లేక్స్ ఉన్నాయి, లైక్ లేక్ అయాసి, లేక్ మన్యారా, ఇవన్నీ వెళ్తున్నాను. మన టౌన్లో అయితే మనకైతే ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, మనకు మంచి మంచి ఫుడ్ దొరుకుతుంది, లోకల్ ఫుడ్ కూడా. సో చూడొచ్చు పిల్లగాలు ఎట్లున్నారు. హలో, హౌ ఆర్ యూ? ఓన్లీ చూడొచ్చు పోరగాలు ఎట్లున్నారు. హాయ్, నీ పనులు వాళ్ళు బీకేసిర్రమ్మా. చూడచ్చు ఎట్లున్నారు పొరగాను. చూడచ్చు ఏమంటే పూసుకుంటున్నారు. మొత్తం పొరగాళ్ళు మొత్తం దగ్గరికి వచ్చేసారు. వీళ్ళు స్కూళ్ళు పోరు, ఏడికి పోరు, మొత్తం ఇక్కడనే ఉంటారు. పోయినా కానీ ఒక 20-30 మంది ఉంటే అందులో ఏదో ఒక 2-3 స్కూల్కి అయితే వెళ్తారు అన్నట్టు. సో ఈ విధంగా నాకైతే ఈ మసాయి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. గివ్ మీ కిస్, కిస్ లైక్ దిస్, గివ్ మీ. చూడచ్చు. మనమైతే వెళ్దాం ఇంకా. సో గైస్ నేనైతే ఈ టుక్ తీసుకొని లేక్ మన్యారాకి అయితే వెళ్తున్నాను. మా గైడ్ అయితే ఇవాళైతే మనమైతే లేక్ మన్యారా చూద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. మనకైతే ఇంకా వైల్డ్ యానిమల్స్ చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. రాసి పెట్టుంటే చూద్దాము, లేకపోతే నో ప్రాబ్లం, జస్ట్ లేక్ అయితే చూసుకుందాం. ఓకేనా? సో హలో గైస్, మొత్తానికి అయితే నేనైతే లేక్ మన్యారాకి అయితే వచ్చేసాను. మీకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ కనిపిస్తుండొచ్చు. చూడొచ్చు. నాకు ఒకటి ప్రామిస్ చేసిండు, జీబ్రాలు కనిపిస్తాయి, వైల్డ్ బుషెస్ కనిపిస్తాయి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ కనిపించట్లేదు ఏం కూడా. చూడొచ్చు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒకప్పుడు స్టే లెక్క యూజ్ చేస్తుండే. లేక్ మన్యారా వ్యూ చూస్తూ ఇక్కడైతే మనకైతే అకామిడేషన్ ఇస్తుండే ఈ లోరంగోరో నేషనల్ పార్క్. కాకపోతే అన్ఫార్చునేట్లీ వాటర్ మొత్తం చాలా రోజుల నుంచి యూజ్ చేస్తలేరంట అది. చూడొచ్చు గాయస్ లేక్ మన్యారా
ట్రీలలో చెట్లు ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది, ఇంకా అంతే క్రేజీ కూడా ఉంది. చాలా పెద్దది లేక్ మన్యారా, చూడొచ్చు. వెల్కమ్ టు లేక్ మన్యారా.